నమస్కారం. ఈరోజు సృష్టికి మూలం మహిళ. అది సమాజంలో మనం స్త్రీకి అనాదిగా గౌరవిస్తూనే ఉన్నాం. కానీ మనం వారు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు ఉంటారు. వాళ్ళ కన్నీరు పెట్టినట్లయితే అది అనర్థమే అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈరోజు మహిళ గురించి మీకు ఒక కవిత వినిపిస్తాను. ఒకసారి నాలోని భావాలు మీతో పంచుకోవడానికి మరి ఇది వేదికగా తీసుకున్నాను. సృష్టికి ఆదిశక్తి స్వరూపం మహిళ. అలాగే ప్రళయాలకు కారణం కూడా మహిళే. సంసార నౌకకు చుక్క అని గృహిణి అలుపెరగని రీతిలో అందరికీ ప్రేమతో సేవలందించే ఇంటింటి గృహలక్ష్మి మహిళే. మగవారు ఏదైనా ఒక మంచి పని చేయడానికి ప్రేరణ మహిళ. మగాడు ప్రశాంతంగా ఉండాలంటే మహిళల తోడ్పాటు అవసరం. వంటింట్లో గరిటి తిప్పగలరు, పాలల్లో చక్రం తిప్పగల ధీశక్తి గలవారు మహిళలు. అందుకే గృహిణులు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నిరతాన్నదాతగా డొక్కా సీతమ్మ మహిళా లోకానికే ఆదర్శం. దేశ రాజకీయాల్లో ఇందిరమ్మ, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ లాంటి మహిళల్లో ధైర్యానికి ప్రతీకలు. స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారిపై పోరాడిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా లోకానికే మడిపూసలు. మొల్ల రంగనాయకమ్మ, కౌసల్యాదేవి రచనా రంగంలోనూ, అంజలి, సావిత్రి, నిర్మలమ్మ, అన్నపూర్ణ సినీతారులుగా, విజయ నిర్మల దర్శక నిర్మాతగా వెలుగొందిన మహిళామూర్తులు. సమాజంలో మహిళలకు గౌరవించినప్పుడే ప్రశాంతత, లేదంటే తప్పదు మనందరికీ అశాంతి. మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తేనే దేశానికి ప్రగతి. మహిళలను కించపరుస్తూ అవమానించిన వారి గతి అధోగతే. దిశ, నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నా మహిళల రక్షణకు వారి పట్ల ఆలోచనలు మార్పు రావాలి. అందుకు చిన్నతనం నుండి ఉగ్గుపాలతో స్త్రీమూర్తులను గౌరవించే సంస్కారం బిడ్డలకు నేర్పడం తల్లిగా ప్రతి మహిళ తక్షణ కర్తవ్యం. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అర్థవంతంగా అవుతాయి. లేదంటే కాలక్షేపానికే జరిపే ఉత్సవాలు అవుతాయి. సృష్టికి భగవంతుడిచ్చిన వరం మహిళ. తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఆడబిడ్డగా వివిధ రూపాల్లో ప్రేమామృతాన్ని పంచే కల్పవల్లిగా మహిళ. అందుకే మహిళలే మానవ మనుగడికి పునాది. కనుకనే మహిళల రక్షణ కాపాడుదాం, గౌరవించుకుందాం వారిని నిరంతరంగా. నమస్కారం. ఈరోజు కవిగా మీ ముందు వస్తున్నాను. మరి కవిత మీకు నచ్చినట్లయితే, మీకు నా భావాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మీ శ్రీ అభిలాషి డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం.